ఇదివరకు 1000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే జనరల్ ఎడిషన్ భారీ హెడ్డింగ్తో అప్పు అది 14.5 లక్షల కోట్లు. పాప నేను పవన్ కళ్యాణ్ గారు కూడా 14 నుంచి 10 లక్షలకు దిగారు. అది కూడా ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో పెట్టిన 2 కూడా కలిపితే 10 లక్షలు అయిందో ఏంటో తెలియాలి. అది పక్కన పెడితే గ్యారంటీ అప్పులే 1,77,000 కోట్లని అధికారిక లెక్కలే చెప్తుంది. నేను ఇంతకుముందే చెప్పి వీళ్ళేదో 3.5 లక్షల కోట్లు అంటే అట్టెట్టా తీసుకుంటారు, కుదరదు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం. ఇప్పుడు గత ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ శాఖలు కార్పొరేషన్ల ద్వారా 1,77,033 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నట్టు అసెంబ్లీకి సమర్పించిన ద్రవ్య విధాన పత్రంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేసు వెల్లడించారు. 1,77,000 కోట్లు అంటే 2 ఏళ్లలో 85 దాదాపు వీళ్ళు పెట్టినటువంటి అప్పు 85,000 కోట్లు ఏడాది. 2025 డిసెంబర్ నాటికి అత్యధికంగా ఇంధన శాఖ చేసిన 44,602 కోట్ల అప్పుకి గ్యారంటీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 16,420 కోట్లు అప్పు చేసేందుకు ఆర్థిక శాఖ గ్యారంటీ ఇచ్చినప్పటికీ ఇంకా అమల్లోకి రాలేదు. అలాగే రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 2,000 కోట్లు అప్పు చేసేందుకు గ్యారంటీ ఇచ్చారు. ఇది